తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఏంటా అంశమని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన అంశం ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ అంశానికి సంబంధించి వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశా. అయితే నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని కోణాలను మనం ఆలోచిద్దాం, వాస్తవాలను కూడా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలరా ఇందులో చాలా కిరుకైన అంశం, ఆ కిటుకు కూడా ఉంది అని చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో చేస్తున్న హైడ్రాకు సంబంధించి అనేక రకాలుగా కూడా ఆరోపణలు వినబడుతున్న తరుణంలో డీకే అరుణ కూడా తీవ్ర స్థాయిలో కూడా ఈరోజు విరుచుకుపడిన పరిస్థితి కనబడుతుంది. అది హైడ్రా కాదు, హైడ్రామా కేవలం డబ్బుల కోసం మాత్రమే, ఆర్థిక మూలాల కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణ వచ్చింది. అయితే ముఖ్యమంత్రిగా మార్పు దేనికి సంకేతం, ముఖ్యమంత్రిగా ఎందుకు మార్చాలని ఉన్నది, కొత్త ముఖ్యమంత్రి మీరే, భవిష్యత్తు ముఖ్యమంత్రి మీరే అనే ఎందుకు ఈ విధంగా చర్చనీయాంశంగా మారుతున్నది అనేది ఒక్కసారి మనం పూర్వాపరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. 2023 డిసెంబర్లో 7వ తారీఖున ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతోని కేవలం సోషల్ మీడియా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్గా ఏర్పడిన అనేక ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడనేది కూడా తెలియని పరిస్థితి. అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవుతాడని, గెలుస్తాడని కూడా ఎవరికీ తెలియని పరిస్థితులలో కొన్ని విషయాలను మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన పనుల కంటే ఆయన భూతు పురాణమే ఎక్కువ ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ భూతు పురాణం సంబంధించి ప్రధానంగా కూడా మీరు ఆలోచిస్తే పేగులు మెడలేసుకుంటా అంటే కిలోమీటర్ తొక్కుతా, ఎవర్రా సన్నాసులు, ఎవర్రా వచ్చేది, ఈ విధంగా భూతు పురాణం ఏ విధంగా మళ్ళిందో కూడా మనం చూసాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పరిపాలన మీద అడ్మినిస్ట్రేషన్ లేకపోవడంతో ముఖ్యమంత్రి ఏదైతే కార్యకలాపాలకు సంబంధించి తన యొక్క పూర్తి స్థాయిలో షెడ్యూల్ కానీ భవిష్యత్తు యొక్క వ్యూహరచన లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి అబాస్పాలైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి తనను తాను కాపాడుకోవడానికి సెల్ఫ్ గేమ్ మొదలుపెట్టి పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఈ టాపిక్ డైవర్షన్ అనే అంశం మీ అందరికీ ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్ర పరిపాలన అర్థం కాని పరిస్థితులలో అధికారులు తనకు సపోర్ట్ చేయకపోవడంతో సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే పార్టీ మారుతారు. ఇక పూర్తి స్థాయిలో పార్టీ ఉంటుందో లేదో తెలియని తరుణంలో ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొన్ని గాడిదలను ఈ గాడిదలలో గడుపుకున్నాయి. అయితే దాని తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ప్రజలు ఇచ్చిన తీర్పుకు విభిన్నంగా కూడా కొంతమంది మారడంతో వాళ్ళ మీద ప్రజలు ఓటు వేసిన ఓటర్లందరూ కూడా తీవ్ర స్థాయిలో కూడా అక్కసు వెల్లగెక్కిన పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటుగా ఏది ఒక ఫామ్ను అప్పచెప్పిండి, ఏంది ఈ ఫామ్ను నింపండి, పూర్తి స్థాయిలో మీ డీటెయిల్స్ తెలియజేయండి, ఆ ఫామ్ను సబ్మిట్ చేయండి అంటూ ఒక పేపర్ని ఇచ్చిండు. దాని తర్వాత ఈయన ఏం చేసిండంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి కేవలం 100 రోజులలో నెరవేరుస్తానని 420 హామీలు ఇచ్చి ఇవన్నీ దొంగ హామీలని తేటతెల్లం అయిపోవడంతో తెలంగాణ ప్రాంత బిడ్డలందరి నుంచి వ్యతిరేకత రావడంతో అదే సమయంలో ఈయన ఏం చేసిండంటే ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టిండు. ఈ ఫ్రీ బస్ అనే కార్యక్రమం పెట్టిన తర్వాత అది ఎక్కడ సఫలీకృతం కాకుండా ఉంటుందోనని దాని తర్వాత ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ సంస్థలు అనేది వేసిండు. దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే గొర్రెల స్కామ్ అని కావచ్చు, బర్ల స్కామ్ అని కావచ్చు, రాళ్ళ స్కామ్ అని కావచ్చు, రప్పల స్కామ్ అని కావచ్చు, ఏదో రకంగా వేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని తర్వాత ఏం చేసిండు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంది అంటే ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు, గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందో ఆ ఉద్యోగ కల్పనకు సంబంధించి ఉపాధి పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పోస్టింగ్ల విషయంలో మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ అసంబద్ధమైన భావన, అసంబద్ధమైన ముచ్చట్ను ప్రచారం చేసుకున్నాడు ఈ గుంపు మేస్త్రి.
ఆ తర్వాత ఈయన మాట్లాడే మాటలకు పరిపాలనకు ఎక్కడా సంబంధం లేకుండా పోయింది. ఇక దీనితో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా కూడా ఈయనకు ఎక్కడికక్కడ కూడా వ్యతిరేకత ప్రారంభమైన తర్వాత ఈయన ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో రాకనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇక పెద్దమ్మ తల్లి మీద అన్నాడు, ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి, మల్లన్న స్వామి, ఆ స్వామి, ఈ దేవుడు, ఆ దేవుడు, ఏ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రమాణం చేసి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలలో 50-50 అని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఎక్కువ సీట్లను గెలిపించాలి అని చెప్తే పెద్దన్న పాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే తమ్ముడు పాత్రలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పనిచేసిండు అనేది వాస్తవం. ఇక ఇది అయిపోయిన తర్వాత ఇంకేమైపోయింది, ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎట్లనైనా లొల్లి స్టార్ట్ అవుతుంది కదా అని దీనికో డెడ్ లైన్ పెట్టి ఆగస్టు 15 అన్నాడు. రుణమాఫీ పేరుతోని రుణాలు అంటూ రకరకాలుగా కూడా ఈయన చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విస్తుపోయే అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి నేరుగా టాపిక్ వస్తా. ఇదంతా మీకు ఎందుకు చెప్పిందంటే బ్యాక్గ్రౌండ్ ఎపిసోడ్ అంతా తెలవాలి కాబట్టి, వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కాబట్టి అసలు ఏం జరిగింది అని చెప్పినాం. అయితే దీంట్లో ముఖ్యంగా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వద్దు అనే నినాదం తెలంగాణ ప్రాంత బిడ్డల నుండి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ ముద్దు అనే కాడికి వచ్చింది. ఎందుకు అంటే ఇక పరిపాలన అర్థం కాకపోవడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పరిస్థితులను అంటే కరెంటు కోతలే, సాగునీటి సమస్యలే కావచ్చు, అక్రమ అరెస్టులే కావచ్చు, అక్రమ కేసులే కావచ్చు, ధర్నాలే కావచ్చు, రాస్తారోకోలే కావచ్చు, నిరుద్యోగుల పోరాటమే కావచ్చు, ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకించడం ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ లుల్లి మొదలైంది. ఇక మొదలైన తర్వాత అప్పుడే తెర మీదకి ఒక పెద్ద మనిషి వస్తాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? అద్దంకి దయాకర్ అన్న. అద్దంకి దయాకర్ అన్నను తెర మీద పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలలో పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, నా గుండెల్లో పెట్టి చూసుకున్నా, నేను సీఎం ఏది ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలే స్వీకరిస్తున్నా కావచ్చు, ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నా కావచ్చు, కానీ ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నా కానీ నా పనులన్నీ అద్దంకి దయాకర్ చేస్తాడని ఇక్కడ సామాజిక వర్గాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రశ్నిస్తారో కోదండరాముని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఈయనను సైలెంట్ చేసిండు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను సైలెంట్ చేసిండు. కానీ ఇదన్నీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం వస్తుందని ముందస్తు జాగ్రత్తలతోని ఏం చేసిండు అంటే దానం నాగేందర్ను కానీ లేకపోతే ఇతరత్ర నేతలకు సంబంధించి ఒక 10 మందిని జైన్ చేసుకున్నారు. ఈ జైన్ చేసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతరావు అన్న పంచాయతీ కావచ్చు, లేదా పొంగులేటి పంచాయతీ కావచ్చు, వివేకన్న పంచాయతీ కావచ్చు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు, రాజకీయంగా ఢిల్లీలో ప్రాబల్యం కలిగిన వ్యక్తులు ఎవరెవరైతే వాళ్ళ లిస్టు తీస్తే ఆ లిస్టులకి వెళ్ళి 8 మంది బయటకు వచ్చారు. ఈ 8 మందిని సంబంధించి ఎవరిని ఎక్కడెక్కడ ఒత్తాలి, ఎవరిని ఎట్లెట్లా తొక్కాలి అనేది సార్కు అందరికీ అది వెన్నతో పెట్టిన విద్య, అది మొదటి నుండి ఉన్నదని సారే చెప్పిండు, మనం చెప్పలే. సో ఇక రేవంత్ రెడ్డి 8 మంది లిస్టును తీసిన తర్వాత నాకు ఎక్కడ పోటీ అవుతారేమోనని అకస్మాత్తుగా, అంటే ఎవరు అడగనే లేదు, ఎవరు చెప్పనే లేదు, అలాంటి పరిస్థితులలో నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉన్నాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకోసము అంటే ఆ జిల్లాకు సంబంధించిన జానారెడ్డి ఉన్నాడు, ఆ జిల్లాకు సంబంధించిన కెప్టెన్ ఉత్తమ్ ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరిగింది అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి చెప్పిండు. ఎందుకంటే అప్పటికే పొంగులేటి ఎసరు పెట్టి గూకున్నాడు కాబట్టి ఇదంతా ఎట్లనో ఉన్నదని అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయిలో సిబిఎన్ అధికారంలోకి రావడం, చంద్రబాబు అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డికి ప్లస్ అయింది. సో ఆయన కుర్చీ పదిలం అనే విషయం కూడా క్లారిటీ అయిపోయింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభేదాలు ఉండడం, ఆ అంశాలకు సంబంధించి కూడా మనం చూసాం. ఇలాంటి పరిస్థితులలో తనకు ఆయుధంగా ఏది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఈ 2 అంశాల తర్వాత అటు వైఎస్ జగన్మోహన్ని టార్గెట్ చేయడం, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను, సీఎంను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టిండు. సో ఇవన్నీ కూడా నిశ్చింతగా ఆలోచించిన తరుణంలో ఎప్పుడైతే పోటీకి సంబంధించి ఒక్కొక్క వ్యక్తులను కూడా ఆల్అవుట్ చేసుకుంటూ వచ్చిండు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి నువ్వే అని నేను అవుట్ చేసిండు. తర్వాత ఏంది అంటే జానారెడ్డి కొడుకులకి ఇద్దరికి టికెట్ ఇచ్చి వీళ్ళని అవుట్ చేసిండు. తర్వాత వివేక్కు సంబంధించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కోటలో చూసినా కూడా వాళ్ళని పక్కన పెట్టిండు. దాని తర్వాత ఏం చేసిండంటే ఇక పొంగులేటి శ్రీనికి సంబంధించి ఆర్థికంగా మీరు హైలైట్ విషయం తెలుసో లేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్న క్లారిటీగా వాళ్ళ కొడుకు మొట్టమొదటిసారిగా సంబంధించిన ఏదైతే గడియారాల పంచాయతీ ఉన్నదో
వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలోనే మొదటి బ్రేకింగ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించిన బ్యాంకును పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి తనఖా పెట్టి అక్కడ గ్యారంటీలను 80 కోట్లను పెట్టిండు అనే విషయాన్ని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ సొంత మీడియానే. సో ఈయనకు కూడా చెక్ పెట్టేసిండు. ఇక 8 మందిలో 4 అవుట్ అయ్యారు. ఇంకా మిగిలింది ఎవరు? ఇక సీనియర్ నేతలుగా చెప్పబడే ఒక్కొక్కరిని కూడా, అంటే ఇక్కడ కొంతమంది మధు యాష్కో లేకపోతే షబీరాలో లేకపోతే ఇంకా ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గెలవని సీట్లను ఇచ్చి వాళ్ళని ఖతం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఫైనల్గా ఏంటి అంటే మిగిలింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆయన మీద ఆరోపణలను సొంత మీడియానే చేసింది అనేది, సొంత పార్టీకి సంబంధించిన నేతలే చేసిరు అనేది ఆ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్కు పోయి స్వయంగా కూడా ఆయనే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయగానే ఇక్కడ జరిగిన విషయం ఏంది అంటే ఒక్కటేసారిగా అలర్ట్ అయిన అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి టీంకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అప్పటి నుండి టార్గెట్ చేస్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏంది అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాది, రేవంత్ రెడ్డికి తెలంగాణ వాదానికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, సో కొట్టేద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించిన అన్ని లక్షణాలు ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి యమునికి మొగుడు లెక్క అయిపోయింది. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు, తెలంగాణ అనేది అధికారంలోకి రావడానికి ఇగో కర్ణాటకలో అధికారంలోకి వచ్చాము, అదిగో కర్ణాటకలో అధికారంలోకి వచ్చామంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రినే మార్చే పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిని మారుస్తారని అక్కడి మంత్రి ఏకంగా బాహాటంగానే సంచలనమైన ప్రకటన చేసిన పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేసిన విషయం ఏంటంటే తనకు 4 మచ్చలు ఉన్నాయి, నేను ఏం చెప్తా అది అవుతుందన్నా, ఖచ్చితంగా కూడా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు అని ఆయన పొరపాటునని దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారన్నాడో లేకపోతే మరే కారణం చేత లేకపోతే రాజకీయంగా ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయనను పొగిడే ప్రయత్నం చేసిండో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళ ట్రాప్లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసిండో తెలియదు. కానీ మొత్తానికి ఓ మాట పుసుకుని అనేసిండు. ఏమని? ముఖ్యమంత్రి గారు అనే పదం పలికిండు. ఆ తర్వాత నాకు 4 మచ్చలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క డైలాగ్ అనేది ఎందుకు ఇంత విస్తృతంగా వైరల్గా మారింది అనే విషయానికి సంబంధించి కూడా నేను చెప్తా. దీంట్లో చాలా బలమైన వాదనలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ జరిగే అంశానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే చాలా వరకు కూడా ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో చాలామందిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేసిండు. ఏకంగా స్థానిక ఎమ్మెల్యేలకు కూడా నల్గొండలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అవమానం జరిగిన పరిస్థితి అయితే కనబడింది. ఇక దానితో పాటుగా ఈయన అన్న మాటలకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేసారు. కానీ విషయం ఏంది అంటే ఇది జరగాల్సిన నష్టం జరిగింది, అనాల్సిన మాట అన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చకు తెరలేపింది అనుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏమన్నాడో ఒక్కసారి ఎన్నురి. అది అర్థమైందా? అంటే ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందో లేకపోతే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే ఫ్లోలో ముఖ్యమంత్రి గారు అంటే ఖచ్చితంగా మీరు ఏదో రోజు ఇవాళ మంత్రి అయ్యారు, రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని పొగిడే ప్రయత్నం చేసిండా, డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేసిండా అనేది ఒకటి పాయింట్. దాని తర్వాత ఇక్కడ ఏంది అంటే నాకు 4 మచ్చలు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా నువ్వు అవుతారు, మన నల్గొండ ప్రజలకు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే రాజకీయ ఎదుగుదల అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి మరొకసారి తన పతనాన్ని కోరుకుంటున్నారు అని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలుగా నిజమైన వ్యక్తులుగా ఉన్న వ్యక్తులలో చాలా
అరుదుగా కనబడతారు ఆ లిస్టులలో. ఎందుకంటే అందరూ పార్టీలు మారచ్చు, అటుపోయి ఇటు జంపింగ్ జపాంగిలే ఎక్కువ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూటి పెట్టడానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి మంత్రి అయిందా అంటే ఇలా ఒక్కరోజు ఏదో కొత్తగా అయినట్టుగా చెప్పే ప్రయత్నం చేసిరు. అంటే ఏ విధంగా మళ్ళొక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు పోటీ వస్తారని రేవంత్ భావించిండు అనుకోవచ్చు. సో రేవంత్ రెడ్డికి అయితే క్లారిటీగా తెలుసో తెలియో కానీ ముఖ్యమంత్రి పీఠం అనేది ఈయనకు శాశ్వతం కాదు, ఈయనకు ఏంది అంటే తాత్కాలికం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది కూడా నమ్మకం లేదు. ప్రజల నుంచి ఇప్పటికే అతి భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడం, దాంతోపాటు తాను ఇచ్చిన హామీలను చేయకపోవడం, ఇవన్నీ రకరకాలుగా చూసాం. సో పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎంత తేడా, ముఖ్యమంత్రి అర్హతలో ఎంత తేడా ఉన్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే ఉత్తమే పై చేయిలో ఉన్నాడు. కాదంటే అనేక రకాలుగా తనకు సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు, దాంతోపాటు ఆర్థిక మూలాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ప్రజాసేవ కోరి వచ్చిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారు గతంలో చాలా సందర్భాలలో అన్న విషయానికి సంబంధించి. సో ఇప్పుడు కాంగ్రెస్లో మరొకసారి కల్లోలం మొదలైంది అనేది వాస్తవం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అని చెప్పిలు, కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఏదన్నా అవుతుంది అని చెప్పిలు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా మంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా పార్టీని వీడి ఇంకో పార్టీ పోవచ్చు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు, లేకపోతే కల్వకుంట్ల కవితనే ముఖ్యమంత్రి కావచ్చు. పెద్ద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అనూహ్యమైన అంటే ఊహించలేని రాజకీయాలు చోటు చేసుకోబోతున్నాయనేది వాస్తవమైన విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్ చాలా సంవత్సరాల తర్వాత కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆనాడు పూర్తిగా కూడా వ్యతిరేకించి ఆయన పట్ల పూర్తిగా కూడా వ్యతిరేకమైన వార్తలను పోస్టు చేయడం, వ్యతిరేకమైన పోస్టులు వేసిన సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచో ఎక్కడి నుంచో తెలియదు కానీ ఆనాడు పోలీస్ స్టేషన్ దాకా ఈ పంచాయతీ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మరి అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారనే వాదన బలంగా కూడా వినబడింది అంటే కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇందులో బలమైన వార్తలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దేన్ని కొట్టిపాడేయడానికి లేదు. వ్యూహం ఏదైనా కావచ్చు, వాళ్ళకున్న సమాచారం అయినా కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి మీద ఉన్న ఇంప్రెషన్ అయినా కావచ్చు, లేకపోతే అధిష్టానానికి ఉన్న బ్లెస్సింగ్స్ అయినా కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి వ్యక్తులను చూసి ఖచ్చితంగా కూడా వాళ్ళ మేలు కోరే ప్రయత్నం చేస్తుంది. బయట నుండి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇవన్నీ చేస్తారనేది విషయం చాలా క్లారిటీ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్ అనేది రానున్న రాజకీయాలలో చాలా హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చెట్టాపట్టాలు వేసుకొని ఇద్దరు దోస్తులు అయిపోయాలని ఓ పక్కన పొంగులేటి కోపంగా ఉండడం, దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆలోచించాల్సిన విషయం, నల్గొండలో పంచాయతీ రాజకీయం రణరంగంగా మారింది అని చెప్పొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళు అంటే ఎప్పుడైతే ఆ జిల్లాకు సంబంధించిన పెద్దలు జానారెడ్డి గారు ఎప్పుడైతే ఓటమి పాలైపోయాలో, జానారెడ్డి గారి రాజకీయం వెనకడుగు పడిపోయిందో అప్పటి నుండి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు వర్సెస్ ఇక్కడ